హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. ఈరోజు ఓల్డ్ స్టైల్లో ఆలు పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇది మా మమ్మీ స్పెషల్ కూడాను. నేను ఎప్పుడు పెళ్ళై ఇంటికి వచ్చిన ప్రతిసారి అడిగి తింటున్నా ఈ పరోటా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్త పరోటా ఏంటి, స్టఫ్ చేసేసి అంటే లోపల చపాతీ పిండితో కలిపే చేస్తారు. బట్ ఇది అలా కాదు, స్టఫ్ చేయాలి. సో ప్రాసెస్లోకి వెళ్తే ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ ఎంత సన్నంగా అయితే అంత సన్నంగా కట్ చేసుకోండి. అండ్ ఉప్పు అండ్ చీనీ వేసుకోండి, పసుపు వేసి ఫ్రై చేసుకోండి, బాగా ఫ్రై అవ్వాలి. ఇంత లోపల పొటాటోస్ బాయిల్ చేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వచ్చాక, కొంచెం మీకు వీడియోలో కనబడుతుంది కదా, అలాగ వచ్చాక పొటాటోస్ వేసుకోండి. అండ్ మీ కారంకి తగ్గట్టుగా గరం మసాలా వేసుకోవాలి, హోమ్ మేడ్. ఇవి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందాక మిక్సర్ ఉంది కదా, దాంతో కలిపేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది గరిటె కండ. అండ్ నా చిన్ని స్టోరీ ఏంటి అంటే, ఇది చేసినప్పుడు నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి మా మమ్మీ చపాతీలు చేయమని చెప్పేది. దీనికోసమే చపాతీలు చేయమని చెప్పేది. అలా చపాతీలు చేస్తూ కర్రీ చేసుకుంటూ ఉండేదాన్ని. ట్యూషన్కి వచ్చేటప్పుడు ట్యూషన్ నుండి వచ్చాక ఇంక ఈ కర్రీ తినేసేదాన్ని మెల్లిగా, చపాతీ కండం ముందు. ఇంకా లిడ్ అలా పెట్టి క్లోజ్ చేసుకోవడమే. అండ్ నేను ఎప్పుడు ఇది చేసినా ముందు కర్రీ తినేసేదాన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒట్టి కర్రీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఒక 5 మినిట్స్ ఇలాగ ఉంచేసి స్టవ్ ఆపేసుకోవడమే. ఇది కొంచెం కూల్ అయ్యేలాగా. మనం చపాతీస్ ఎప్పుడు ఎలా చేస్తామో అలానే చపాతీస్ చేసుకోవాలి. 2 చపాతీస్ చేసుకొని ఉంచుకోవాలి మనము. కర్రీలో స్ప్రెడ్ చేసుకోవాలి, ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోన మనం ఏ రకం మసాలాస్ వేయలేదు అండ్ పోపు కూడా లేదు. ఇలానే చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నోరు ఊరిపోతుంది, మళ్ళీ తినాలని ఉంది. అగైన్ మా మమ్మీకి అడిగి చేపించేసుకుంటాను ఈ పొరాటో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇంకా చపాతీ రేఖ మీదే మనం చపాతీ వేసేసుకోవడమే. వేసేసుకొని చపాతీస్ ఎలా కాలుస్తామో ఇంకా అలానే కాల్చేయడమే 2 సైడ్స్. అండ్ ఫస్ట్‌గానే ఆయిల్ వేయకూడదు. 2 సైడ్స్ కొంచెం కాలేక అప్పుడు మనం ఆయిల్ వేసేసుకోవాలి. చూసారా? ఇప్పుడు నేను మళ్ళీ తిప్పుకున్న తర్వాత, ఇలా తిప్పిన తర్వాత చూసారా, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆల్రెడీ మేము వీడియో చేస్తున్నప్పుడే మా మమ్మీ చెప్పారు. బట్ చిన్న డిస్టర్బెన్స్ వల్ల అండ్ నేనిప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై కంఫర్ట్ ఫుడ్. తినాలి అనుకుంటే అంతేనండి, ఇంకా రెడీ అయిపోయింది. దానికి ఆయిల్ ఆర్ బటర్ ఆర్ ఘీ ఏదైనా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.